నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాలంటీర్ల సేవలు ఎనలేనివి. సాయినగర్లో ఏర్పాటైన కళ్యాణ మండపంలో సేవమిత్ర, సేవరత్న, సేవవజ్ర అందుకున్న వాలంటీర్లను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. నెల్లూరులో వైకాపాకు దెబ్బ. రాజ్యసభ సభ్యులు వైకాపా జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవులకు రాజీనామా. వేమిరెడ్డిని కలిసిన గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ తదితరులు. లోక్సభ, శాసనసభల్లో కూడా టీడీపీని ఖాళీ చేస్తాం. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో అమరావతి ప్రాంతంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కారణంగా వేమిరెడ్డి రాజీనామా. నెల్లూరు నగరంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వాలంటీర్ల సేవలు వెలకెట్టలేనివని, సీఎం జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లు అంటే ఎంతో గౌరవమని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన వాలంటీర్ల సత్కారం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. అనంతరం అవార్డులు అందుకున్న వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. పట్టణ సమీపంలోని సాయినగర్ ప్రాంతంలో ఏర్పాటైన సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం వాలంటీర్లకు సన్మానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక ఈ వాలంటీర్ వ్యవస్థ అని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సారథులుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉంటూ సంక్షేమ పథకాలు అందజేసేందుకు వాలంటీర్ల కృషి అభినందనీయమన్నారు. కరోనా కాలంలో వాలంటీర్లు, ఆశా వర్కర్లు తమ ప్రాణాలను సైతం లెక్కజేయక ఎందరికో ప్రాణాలు పోసిన ఘనత ఈ వ్యవస్థకే దక్కుతుందని ఆయన వివరించారు. వేదిక ముందున్నటువంటి వారిని వాలంటీర్ అనే పిలిచేదానికంటే కూడా 3 రకాలుగా మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సొంత సైన్యం, మానసిక పుత్రికలు, పుత్రులు, నా ఉద్దేశంలో సేవా తత్వములు. 4 సంవత్సరాలు అయిపోయింది. గొప్పగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుతో ప్రభుత్వం ఏ రకంగా ఎలాంటి అవినీతి లేకుండా కేంద్ర స్థాయిలో ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగా చేరాలంటే ఒక వాలంటరీ వ్యవస్థ వీటిలో చాలా గొప్ప అర్థం ఉంది. స్వచ్ఛందంగా మరి ప్రభుత్వం అనుకున్న ఆలోచనని, అభిప్రాయాన్ని, అభివృద్ధిని మీరు గొప్పగా క్షేత్రస్థాయిలో అందించే సారథులతో, వారధులతో గొప్ప వృత్తిలో ఉన్న మీ అందరికీ వయసులో చిన్నవాళ్ళైనా మీ మనసు గొప్పది, మీ సేవా దృక్పథం గొప్పది కాబట్టి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక సొంత కుటుంబంతో మాట్లాడిన భావన ఉంది. మీరందరూ జగనన్న ద్వారా జగనన్న కళలను సాధికారత చేయడం కోసం పుట్టినటువంటి వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ. మిమ్మల్ని గురించి గొప్పగా చెప్పుకోకూడదు కానివ్వండి, మీరు ఎంత విద్యుత్ ధర్మం నిర్వర్తించారనేది నేను కళ్ళారా చూశానని కూడా నేను మనవి చేస్తున్నా. మనకు ఒక కరోనా అనే భూతం వెంటాడింది. ఆ కరోనా భూతంలో కరోనా వచ్చిన వాళ్ళకి అది కుటుంబ సభ్యులు కూడా దూరమై ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటే మీరు వాలంటీర్లు అందరూ, మీతో పాటు ఆశా వర్కర్లు అందరూ కూడా సొంత కుటుంబ సభ్యులాగా మీ సేవలు నిజంగా ఆ భయానక సిచ్యువేషన్లో మీరందరూ అందించినందుకు ప్రతి ఒక్కరికి మిమ్మల్ని నమస్కారాలతో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీరు వ్యక్తిగతంగా సంఘంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. మీరు ఇప్పుడు ఒక 50 ఏళ్ళు ఇచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు భార్య భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా సర్దుబాటుగా వచ్చుంటారు అనేది నా అనుభవంతో కూడినటువంటి ఆలోచన. ఎందుకంటే
ఒక మహిళ భర్తలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఈ 50 కుటుంబాలు ఇచ్చిన తర్వాత ఆ మహిళ ఈ 50 కుటుంబాలు చూసిన తర్వాత వీళ్ళందరికంటే నా భర్త కొద్దిగా మేలేమో అనిపించి రాజీ పడిపోయి కుటుంబాలు చక్కబడ్డాయని కూడా నేను మనం చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు మొదటగా స్టార్ట్ అయ్యేటప్పుడు ఇదే రకంగా ఉంటుంది. రాను రాను దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అందరి గురించి గొప్పగా ఆలోచిస్తున్నారు. ఆయన సైన్యాన్ని గురించి ఒక్క నిమిషం మంచిగా ఆలోచిస్తే మీకు గౌరవప్రదమైన వాతావరణం ఇంకా రాబోతుందని కూడా నేను మనం చేస్తున్నా. విషయాలు మీరు తెలుసుకుంటే మీరు 50 ఇళ్లలో మీరు ఇప్పుడు చెప్పగలుగుతారు ఎవరు ఎట్లా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్నారా, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేది మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. మీరు ఈ 2 నెలలు వాళ్ళని ఏ రకంగా అపోహతో వ్యతిరేకమైనారా, ఏమైనా బలవంతంగా వ్యతిరేకమైనారా గమనించండి. మీ ప్రయత్నం మీరు చేయండి. మంచిని ఎప్పుడు మంచి వాళ్ళు సమర్థిస్తారు. ఏదో సందర్భంలో మరి వ్యతిరేకత కనిపించినా మీరు వివరించే పద్ధతి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆ పార్టీలో పనిచేసే మాలాంటి వాళ్ళకందరూ కూడా చక్కటి భవిష్యత్తు ఉండిపోతుంది. కాబట్టి ఒక బృహత్కరమైనటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప అండగా ఉంటారని ఆశిస్తూ నేను మీకు ఏ రకంగా ఈ కళ్యాణ మండపం నుంచి మేము మా పెద్దల ముందు నేను ఏ రకంగా మరి మీకు మాట ఇచ్చానో ఆ మాటకి కట్టుబడి ఉంటానే తప్ప ఓడైదుకి అలవాట్లు లేవు. నేను గ్యారెంటీ మనిషిని, గ్యారెంటీగా. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ అనునిత్యం ప్రజలతో ఉంటూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను వారికి అందజేస్తూ వారి మన్ననలు పొందుతున్న వాలంటీర్లు అభినందనీయులని తెలిపారు. వాలంటీర్లకు కేటాయించిన కుటుంబాలతో వారికి ఎనలేని అనుబంధం ఉందన్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎనలేని గౌరవమని, రాజకీయంగా కూడా వారికి అవకాశం కల్పిస్తారని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలకే ప్రాధాన్యత ఇచ్చేవారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ అని దేవసేనమ్మ వివరించారు. మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు మీరు ఇస్తున్నట్టుగా ప్రజలు భావించే విధంగా మీరు ఆ ఇళ్లలో తిరగటం, ప్రతి గడప తొక్కటం, మీకు కేటాయించినటువంటి అన్ని ఇళ్లతో మీరు సంబంధ బాంధవ్యాలు మీ కుటుంబం లాగా ఏర్పరుస్తున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు మీకున్న కుటుంబం కాకుండా ఇంకొక అదనంగా ఇంకొక 60-65 కుటుంబాలతో మీకు బంధుత్వం ఏర్పడినట్టే నేను భావిస్తున్నాను. మీ అందరూ కూడా అట్టే ఉందనుకుంటారు. ఆ సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు వాళ్ళందరిలో ఉన్న సంతోషం మీరు నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటేనే మీరు ఈ సేవా కార్యక్రమాల్లోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ మీలో యాక్టివ్గా ఉండి మీరు ప్రజలకు అందిస్తున్న సేవలను బట్టి మీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా రాజకీయంగా ఎదిగేదానికి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా యాక్టివ్గా చేయాలని, ప్రజల్లోకి సంక్షేమ పథకాలన్నీ తీసుకెళ్లి అన్ని అందించాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు జన్మభూమి కమిటీలు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు, ఫుల్ ప్రిఫరెన్స్ తెలుగుదేశం పార్టీకే ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, పార్టీకి అసలు సంబంధం లేదు. వాళ్ళ అర్హత ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ఈ సంక్షేమం నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాదు, ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావటం కానీ, సచివాలయ వ్యవస్థ తీసుకురావటం కానీ అద్భుతం. దేశంలో ఎవరు చేయలేనటువంటి ఒక్క కార్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు చేసి సక్సెస్ఫుల్ గా మీ అందరూ మీ పనితీరుతో జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప పేరు తీసుకొచ్చారనే చెప్పాలి. మీ అందరి ద్వారా ఈ సంక్షేమ పథకాలు పేద ప్రజలందరిలోకి పోవడం, పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటానికి కారణమైన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక చక్కటి మాట చెప్పారు. మీ అందరినీ తులసి మొక్కతో పోల్చారు. ఎంత పవిత్రమైన తులసి మొక్క, ఎక్కువ ఒక సంజీవనలాగా ఇప్పుడు మీరు కూడా మీకు కేటాయించిన ఆ కుటుంబాలందరికీ ఒక సంజీవని లాగా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ముందు మీరు గుర్తుకొస్తారు. వాలంటీర్స్
మీ అందరూ చెప్పాల్సింది ఏంటంటే ఆ ప్రజల్లో ఇప్పుడు ఉన్న సంతోషం అదే విధంగా ఉండాలన్నా, రెట్టింపు అవ్వాలన్నా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే సాధ్యమవుతుంది అనేది మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఇంత సంతోషంగా ఉన్న మీ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఈ ఓటర్స్ ద్వారా ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. అనంతరం సేవమిత్ర, సేవరత్న, సేవవజ్జ అవార్డులు అందుకున్న వాలంటీర్లకు నగదు అవార్డులు అందజేసి ప్రశంసా పత్రాలతో వారిని ఘనంగా సన్మానించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఒక విప్లవం బహుశా ఏ ముఖ్యమంత్రి, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఊహించిన విధంగా వయసులో చిన్నవాడైనా కూడా గ్రామ స్థాయిలో అట్టడుగున ఉన్న ప్రతి తలుపు తట్టాలని ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎంత హృదయాన్ని తాకుతుందంటే, నేను మామూలుగా 5 గంటలకు లేస్తాను. మామూలు వరండాలో పేపర్ చదువుతుంటే ఎవరో అమ్మాయి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా కూడా అదే, రాజకీయ నాయకుల మీద కొంత భారం తగ్గిస్తాం, వాలంటీర్ వ్యవస్థ పెంచుతాం చెప్పాడు. నిన్న కూడా ఆయన మిమ్మల్ని మీలో నుంచి రాజకీయ నాయకులను తయారు చేస్తానని. మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో 2-3 వాలంటీర్లు రేపు మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన దృష్టిలో కనపడతానని చెప్తున్నాను. ఖచ్చితంగా కూడా ఆయన చేయగలరు. ఇప్పుడు చూస్తున్నారు మీరు సేకరిస్తూ సచివాలయాలకు అందిస్తూ, సచివాలయాలకు అందిన వెంటనే మరియు దానిని పరిశీలించి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించి మళ్ళీ తిరిగి మీ ద్వారానే ప్రజలకు అందించే విధంగా, ప్రజల వాకిళ్ల దగ్గరికి సేవలు అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం ఇప్పటికే చూస్తున్నాం, పింఛన్లు అయితే ప్రతిరోజు గతంలో కనీసము 10 రోజులు పట్టేది పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. కానీ ఇప్పుడు మొదటి రోజే దాదాపు సాయంత్రానికి 95% పెన్షన్లు మనం ఇంటికి వెళ్ళి నేరుగా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు పెన్షన్లు అనేవి ఏదో ఒక కేంద్రంగా ఉండి చుట్టుపక్కల వార్డుల నుంచి ఆ కేంద్రానికి నుంచి పెన్షన్లు తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే ఆ పరిస్థితిని దూరం చేస్తూ అందరి ఇళ్ల దగ్గరికే వెళ్ళి పెన్షన్లు ఇచ్చే విధంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి మీ ద్వారా మెరుగైన సేవల్ని వాళ్ళకి అందిస్తూ ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. పింఛన్లు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, వసతి దీవెన కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో వచ్చి మీకు అందరూ ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయని గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా పనిచేసేది జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచనలో పనిచేస్తున్నారన్న సరే దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని ప్రజలకి చేదోడు వారుగా ఉంది. మీరే రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి ఓర్పుపడే విధంగా కూడా మీ ద్వారానే జరగాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. మేమందరం కూడా కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మీరందరూ కూడా చాలా చక్కగా మీ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అందుకు ఒక చక్కటి ఉదాహరణ, మనకు ఒక మహమ్మారి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు దాదాపు 2 సంవత్సరాల కాలం అందరూ కూడా ప్రజలందరూ ఇళ్లలో, నాయకులందరూ కూడా ఇళ్లలో ఉన్న తరుణంలో నిశ్శబ్ద యుద్ధం చేస్తూ ప్రజలను కాపాడుతున్నటువంటి గొప్ప త్యాగం చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. కేవలం ఈ వాలంటీర్ల ప్రతి ఒక్క వస్తారు దాంట్లో కూడా ఆయన ఒకటే పిలిపించారు, మీరు సిద్ధమా అని అన్నారు. మనం కూడా ఇక్కడికి పిలిపిస్తున్నాం, మీరు సిద్ధమా అని జగన్మోహన్ గారికి కనబడేటట్టు మీరు సిద్ధమైతే సిద్ధమని చెప్పండి. ఈ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు నెలలోనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఆ సచివాలయంలో మిమ్మల్ని నాయకులను చేస్తాను, మీరే నాయకత్వం వహిస్తారని చెప్పి, అది త్వరలోనే వస్తుందని చెప్పి మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఒక మార్పు, సమాజంలో ఏ ఒక్క నాయకుడు ఒక మార్పు తీసుకొస్తే ఆ మార్పుకి పునాది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రూపాయలు ప్రజలకు వస్తే ప్రజలకి ఇచ్చే డబ్బు 31 కోట్లుగా ఉంది. వాలంటీర్లకి, కార్యదర్శులకి, సచివాలయ సిబ్బందికి ఇచ్చే డబ్బు సంవత్సరానికి 6 కోట్లుగా ఉంది.
మరి మీ మీద ఎంత బాధ్యత ఉందో మీరు గుర్తిరిగి ప్రజలకి ఇంకా మంచి సేవలు అందిస్తారని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం కోసం ఇక్కడ మేరకు మురళి గారి గెలుపు కోసం మీరందరూ కృషి చేయాలని మీకు ఇచ్చినటువంటి ఈ బిరుదులు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, వైకాపా సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నాయకులు నాగులు, కోడూరు మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, నాగరాజు, సురేష్ రెడ్డి, రాజేష్, తాళ్ళూరు శ్రీనివాసులు, గిరిబాబు, బాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో వైకాపాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యుడు, వైకాపా జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపి ఆమోదించాలని కోరారు. రాజ్యసభ సభ్యులు, నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి జగన్కు పంపుతూ పలు కారణాల కారణంగా రాజీనామా చేస్తున్నానని ఆమోదించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున వేమిరెడ్డి నివాసానికి చేరుకుని మద్దతు పలికారు. ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అలాగే కార్పొరేటర్లు కూడా వచ్చి తమ మద్దతు వేమిరెడ్డికి ప్రకటించారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆయన నివాసానికి చేరుకుని వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరతాడన్న ప్రచారం సాగుతోంది. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయటం ఆహ్వానిస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా సేపు మాట్లాడొచ్చు, కానీ క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో వివాదాస్పదుడు కాదు. అందరితో సఖ్యతగా ఉండి తాను 10 మందికి ఎలా మేళ్లు చేయాలా, తాను సొంతంగా దేవుడిచ్చిన వ్యాపారాల ద్వారా సొంత నిధులతో ఎలా మేలు చేయాలా, రాజకీయంగా 10 మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి. కేవలం ఆలోచనే కాదు, చేతల్లో నిరూపించిన వ్యక్తి. కొన్ని వందల మంది విద్యార్థులకి చదువులు చెప్పిస్తున్న వ్యక్తి. జిల్లా అంతా కూడా ఏదైతే మంచినీటి, తాగునీటి సమస్య పరిష్కారం కోసం సొంత నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర. ఈ జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా పెద్ద ఎత్తున ప్రజల దాహార్తిని తీర్చేదానికి, పరిశుద్ధమైన మంచినీళ్ళు అందించేదానికి చేసిన చరిత్ర. కొన్ని వందల మంది విద్యార్థులకి చదువులు చెప్పే బాధ్యత ఎవరూ చేయని పరిస్థితి. అంతేకాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలు, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి. కరోనా కష్టకాలంలో చాలామంది ఇంట్లో నుంచి బయటకు వస్తే కరోనా వస్తుందని పెద్దవాళ్ళు చాలామంది ఇంట్లో ఉండే రోజుల్లో తాను స్వయంగా వీధుల్లోకి వచ్చి కరోనా సేవా కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేసిన వ్యక్తి. తాను చేయటమే కాదు, ప్రభుత్వం చేసేదానికి కూడా తన వంతుగా ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి. ఇలా 1, 2, 3 కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పెట్టింది పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇది కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తన సొంత నిధులతో చేసిన కార్యక్రమాలు అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన సేవలకి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసే సమయంలో వారికి అండగా నిలబడిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కారణంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలందరి అభిప్రాయాలు తీసుకునే పరిపాలన సాగించాలన్నారు. సీఎం ఒక నియంతలా పరిపాలన చేయడంతోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని నారాయణ వివరించారు.
నెల్లూరు జిల్లాలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి రిజైన్ చేశారు. రిజైన్ చేయడానికి మనందరికి తెలిసిన కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలనే, ఇంకేం లేదు. ఆయన ఒక నియంతగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యములో ప్రజలందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని పరిపాలన చేయాలి. మనం 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ పరిపాలన ఉన్నాం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏది చెప్తే తినాల్సిందే. లండన్ నుంచి వాళ్ళు ఏ ఆర్డర్ ఇక్కడ చెప్తే అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఎవరిని తీసుకుపోయి జైలు వేసేవాళ్ళు, ఎవరిని కొట్టాలంటే కొట్టేవాళ్ళు, ఎవరిని చంపాలంటే చంపేసేవాళ్ళు. అలాంటి పరిపాలన నుంచి బయటకు వచ్చాం. 5 సంవత్సరాలకు ఒకసారి నాయకులను ఎన్నుకొని ప్రజా పరిపాలన చేసుకునే స్టేజ్కి వచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన అది లేదు. అసలు ఎమ్మెల్యేలకి దిక్కు లేదు, మినిస్టర్లకు దిక్కు లేదు, అపాయింట్మెంట్లు, ఎంపీలకు దిక్కు లేదు. ఎవరైనా గౌరవం కోరుకుంటారు. ఒక ఎంపీ అంటే గౌరవం అందరూ డబ్బుల కోసం రాజకీయాలకు రారండి. అందరూ డబ్బుల కోసం రాజకీయాలకు రారు, గౌరవం కోసం వస్తారు. కోసం వచ్చేది ఎవరో. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి గౌరవం ఇవ్వాల, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల, ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల, వాళ్ళ పార్టీలు వాళ్ళకి ఇవ్వాల. అందుకనే ప్రతి జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పార్టీలు మారటం రావటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో కూడా ఒక ముఖ్య నాయకుడు, వైసీపీకి ఉన్న ముఖ్య నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చారు. నేను ఎప్పుడో చెప్పాను, వెయిట్ చేయండి, ఎన్నో జరుగుతాయి, ఎన్నో విషయాలు జరుగుతాయి, మీరే చూస్తారని. ఈరోజు ఒక విషయం, త్వరలో ఇంకా కొన్ని విషయాలు వింటారు. లెట్ us వెయిట్. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు మూసివేసే పరిస్థితి వచ్చిందని ప్రజలకు అర్థమైందని నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నరసరావుపేటలో ఆయన మాట్లాడుతూ, అందుకే చంద్రబాబును కుప్పం నుంచైనా గెలిపించండి అంటూ నారా భువనేశ్వరి మాట్లాడారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా 40-50 రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరకు వస్తున్నాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి గారి మాటలే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది, ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని తుప్పుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు. కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం. అట్టా లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, సరే కనీసం నేనన్నా నిలబడతాను, నాకన్నా అవకాశం ఇవ్వండి, ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి బ్రతిమాడుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను. తప్పకుండా 2024లో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంట్కి జగనన్న నన్ను నర్సాపేట పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ప్రకటించి ఏ వార్డుకు వెళ్లినా గతంలో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి చేసే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ సతీమణి పాసెం సంధ్యారాణి కోరారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని 9-10 వార్డులలో ఆమె స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బయ్యా మోహన్ రావు, శ్రావణి, భారతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 9-10 వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ వార్డులో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ కనబడలేదని చెప్పాలి. ఒక లైట్ కానీ, చిన్న కాలువ కానీ, కల్వర్ట్ కానీ, చివరికి చిన్న పని కూడా చేసే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ లేదని చెప్పాలి. ఏ సందులోకి పోయినా, ఏ గొంతులోకి పోయినా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు తప్ప ఎటువంటి కార్యక్రమాలు మాకు కనపడలేదు. 30 సంవత్సరాల నుంచి మీకు తెలిసినటువంటి వ్యక్తి, మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, మీ వ్యక్తిగా ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాడంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలో తప్ప వేరే దాంట్లో కాదనే చెప్పాలి. కనుక అన్నని, తెలుగుదేశం గవర్నమెంట్ని మీరు ఆశీర్వదించాలని, బాబు గారిని సీఎం చేసుకొని అన్నని ఎమ్మెల్యే చేసుకోవాలని కోరుకుంటూ
టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని, మొత్తం స్థానాలు వైకాపా క్లీన్ స్వీప్ చేసిందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క సభల్లో టీడీపీని ఖాళీ చేస్తున్నామని, త్వరలోనే లోక్సభ శాసనసభల్లో కూడా ఖాళీ చేస్తామని విమర్శించారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉంటేనే రాజకీయంగా మంచి జరుగుతుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. స్టెప్ బై స్టెప్ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం. నెక్స్ట్ లోక్సభ, తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తాం. వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవటం జరిగింది. కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి, మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఇవే నిదర్శనాలు. ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు. ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళా ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము. శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళా వచ్చి ఏ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా. ఈ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కానీ కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా. వైకాపా ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో నెల్లూరు నగరంలో అభివృద్ధి శూన్యమని, దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి విమర్శించారు. నెల్లూరులోని 42వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానికులతో కలిసి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నలభై రెండవ డివిజన్లో మన్సూర్ నగర్లో పర్యటించి ఇంటింటికి వెళ్ళి నారాయణ సార్కి ఓటు వేయమని, తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఒక్కొక్కరిని ప్రత్యేకించి మహిళల్ని కలవటం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఒక మహిళ చెప్పినది ఏంటంటే, ఆల్రెడీ బాయ్ గారు చెప్పినట్టు మాకు గుర్తుంది సారు ఏ రకంగా ఇక్కడ నిలబడి చేసింది. ఈరోజు మేము ఈ రకంగా నీళ్లు వర్షం వచ్చినప్పుడు నీటికి వచ్చే ముంపుకి ఎలా భయపడే వాళ్ళమో గుర్తుంది. సారు అక్కడే కూర్చొని ఎన్ని రోజులు కూర్చొని కంటిన్యూస్గా అది పూర్తయినంత వరకు ఉండి ఎలా పూర్తి చేశారు, సారు యొక్క వర్క్ ఎలా ఉంటుంది అనేది మేము ప్రత్యేకించి మా ప్రాంతంలో మేము ప్రత్యక్షంగా చూసాము. ఏదో వార్తల ద్వారా తెలియటమో లేకుంటే న్యూస్ ద్వారా తెలియటమో కాకుండా మా కళ్ళతో మేము చూసాము. కాబట్టి మీరు ప్రత్యేకించి సార్ గురించి మాకు చెప్పాల్సింది ఏమీ లేదు. రోడ్లు కూడాను మాకు చాలా వరకు పూర్తయినాయి సారు ఉన్న హయాంలో. ఏదో కొద్దిగా కనుక బ్యాలెన్స్ పడి ఉంటే వాటిని ఈ 5 సంవత్సరాల్లో అదేమీ అయ్యింది లేదు. మాకు ఉన్న ఇప్పుడు మెయిన్ సమస్య వచ్చి దోమలు. ఆ దోమలది మాత్రము మాకు ఇంకా తీరలేదమ్మా, అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయటం జరిగింది. సార్ యొక్క కళ దోమలు లేని నెల్లూరుగా తీర్చిదిద్దాలి అనేది సారి కళ. అది పూర్తి చేయటం కోసము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒక్కటే దీనికి మార్గము అని చెప్పేసి సారు దాన్ని గ్రహించి ఆ విధంగా ముందుకు వేయటం జరిగింది. కొంత భాగం పూర్తయి ఇంకా కొంత భాగం పూర్తి కాకుండానే మనకి ఎలక్షన్ కోడ్ రావటము, ఆ పనులు అక్కడ ఆగిపోవటము, ఏదైతే పూర్తి కాకుండా ఆగిపోయిన పనులు ఈ 5 సంవత్సరాల్లో ఏమీ ముందుకు జరగకుండా ఉండటం జరిగింది. అదే చెప్పి ఖచ్చితంగా సారు తెలుగుదేశం పార్టీ రావటం ఖాయము. సారు అయిన వెంటనే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాలంటీర్ల సేవలు ఎనలేనివి. సాయినగర్లో ఏర్పాటైన కళ్యాణ మండపంలో
సేవమిత్ర, సేవరత్న, సేవవజ్ర అందుకున్న వాలంటీర్లను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. నెల్లూరులో వైకాపాకు దెబ్బ. రాజ్యసభ సభ్యులు వైకాపా జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవులకు రాజీనామా. వేమిరెడ్డిని కలిసిన గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ తదితరులు. లోక్సభ, శాసనసభల్లో కూడా టీడీపీని ఖాళీ చేస్తాం. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో అమరావతి ప్రాంతంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కారణంగా వేమిరెడ్డి రాజీనామా. నెల్లూరు నగరంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.